నిన్న మూన్ లైట్ చాలా బాగుంది కదా. అవును, ఆ మూన్ లైట్ లో నిన్ను చూస్తుంటే ఇంకేం గుర్తుకు రాదు. చా జై కృష్ణానంద స్వామికి జై, జై కృష్ణానంద స్వామికి జై. పదండి. ఏందిరా నీకు తెచ్చారులే. 15 రోజుల నుండి అమ్మాయితో మాట్లాడడానికి వస్తుంటే మందు కావాలంట. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదో రకంగా అమ్మాయితో మాట్లాడాలి. దా మో వస్తు గారు, బాబా గారు మీకు ఏదో ఉపదేశం చేయాలంట, రండి. ఇప్పుడే వద్దురా. ఓ నువ్వు ఎక్కడికమ్మా? అది పెళ్లి కాని వాళ్ళకి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటా? వెళ్ళు. 24 hours నైటే ఉంటే బాగుంటుంది కదా. ఏమే నైట్ భజనలని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా? అది కదా అంకుల్, వీఆర్ ఇన్ లవ్ అంకుల్. No, అంకుల్ ప్రేమ మనిషి అయితే ప్రేమించాలి, ప్రేమిస్తేనే మనిషి అవుతారు. ఈ ప్రేమ ఎవరికైనా పుట్టొచ్చు, ఎప్పుడైనా పుట్టొచ్చు, మీకు నాకు అందరికీ. దాన్ని తప్పని దూరం చేస్తే మీరేం నష్టపోతున్నారో మీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్కసారి మనసులో ప్రేమ పుట్టాక దాని ఆపే శక్తి ఆ దేవుడికి కూడా లేదు తెలుసా. అదే ధైర్యంతో చెప్తున్నాను. ప్రేమించా అని చెప్తే ఒప్పుకోండి, కాదనకండి. అది చాలా తప్పు, పాపం. ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది. ఇది చెప్పడానికే నేను ఇక్కడ ఉండిపోయాను. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు తెలీదు. అర్థం చేసుకోండి. స్వామి, ప్రేమించుకోవడం పాపం అనుకున్నాను. ప్రేమ గొప్పతనం గురించి మీరు చెప్పకపోయింటే వీళ్ళిద్దరినీ చంపేసుండేవాడిని స్వామి. నన్ను క్షమించండి. మీ ఆశీస్సులతో వీళ్ళ పెళ్లి కార్డులు ప్రింట్ చేయిస్తాను స్వామి. ఉంటాను స్వామి. ఇంకొంచెం వేసుకోరా. అదే మటన్ కర్రీ ఒక ఓట్లు వేసుకోవడానికి. ఏంట్రా ఇదంతా? తోటకూర పప్పు నువ్వు వేసిన బాబాయ్ వేసాక నెల్లూరు నుంచి బిర్యానీ తెస్తారు, లేకపోతే దాని గురించి కాదా. అమ్మాయితో మాట్లాడదామంటే ఏంట్రా ఈ జనాల గోల? బావా ప్లాన్ ఎత్తి ఇళ్ళే కాదు, రేపు అమ్మాయిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇది ఫిక్స్. ఇప్పుడు చూడు ఏం జరుగుద్దో. నా ఫోన్ చూసారా? నా ఫోన్ చూసావా? ఏంటి ఏంటా గొడవ? స్వామి నా ఫోన్ కనిపించట్లేదు. ఫోన్ పోయిందమ్మా, కంగారేం పడకు. నీ ఫోన్ ఎక్కడున్నా స్వామి ఆయన దివ్య దృష్టి చూసి చెప్తారు. స్వామి ఎదవ్యాక్టింగ్ పక్కన పెట్టి కొంచెం చూసి చెప్తారా? వెనుక నుండి 3వ వరుసలో 2వ వ్యక్తి జేబులో ఉంది. ఆహా, అద్భుతం, మహా అద్భుతం భక్తులారా, మహా అద్భుతం. 15 సంవత్సరాలు, 8 జిల్లాలు, 40 ఊళ్ళు, 172 పోలీస్ స్టేషన్లు, 272 ఎస్ఐలు, సిఐలు, 2000 మంది పోలీసులు, అందరు కలిపి జల్లిడి పట్టినా దొరకని గజి దొంగని నేను. అలాంటిదే ఎంత పెద్ద సిటీలో నన్ను పట్టేసుకున్న సటక్కమని ఎవరు తండ్రి నువ్వా? నన్ను నొట్టుకోవడానికి స్వర్గం నుంచి అమృతాలు, రంబాలు, ఊర్వశులు అందరు నొక్కేసి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడుట రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, అదే రారా కృష్ణయ్య, దీనులను కాపాడుట రారా కృష్ణ. ఏట్రా చేస్తున్న పనేంటి? తెలగదురా పాట అదిరిపోయిందా? గుట్లో ఉంది. ఫోర్టీ ఉండే, ఇంకో పద్యం ఉందా? పద్యం ఇంకా మీ అసూయ మాత్సర్యాలు అంతరించవా? మళ్ళీ మొదలెట్టేశారు. చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా? ఎండ కండెరిగిన రాకుమారి, వరుడిని ఒప్పించిన వృద్ధారసి, మాట జబదాటిన మహా పతివ్రత, పాండవ పత్ని అప్పనంగా ఉంచటమా?